ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్యత కార్మికుల ఐక్యత नहीं चलेगा 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 రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పి ఆర్టీసీ కార్మికులందరినీ ఈ విధంగా రోడ్డు పైన నిలబెట్టిండు. ఇదా ప్రజాపాలన? नहीं चलेगा 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 కార్మికులను వెంటనే ఆర్టీసీ కార్మికులను వెంటనే नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేదాకా ఆ సమస్యలు పరిష్కరించేదాకా వృధా కానివ్వము నీ ప్రాణ త్యాగము వృధా కానివ్వము నీ ప్రాణ త్యాగము. అమరుడైనటువంటి శంకర్ గౌడ్ అన్న గారికి కోసం ఒక్కసారి మనందరం కూడా మౌనం పాటిద్దాం. నర్సంపేటలో శంకర్ గౌడ్ అన్న చనిపోవడం చాలా బాధాకరం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇలాంటి ప్రాణాలు ఇంకా ఎన్ని తీసి చిల్లింపులు ఎగ్దామనుకుంటుండో రేవంత్ రెడ్డి గారు కూడా పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. కాబట్టి ఆర్టీసీ కార్మికులని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళకి రావాల్సిన పిఆర్సీలన్నింటినీ వీళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నింటినీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జోహార్ 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 శంకర్ గౌడ్ అన్న జోహార్ శంకర్ గౌడ్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీలని వెంటనే ప్రభుత్వంలోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీలని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో కూడా ఆర్టీసీ సమ్మె ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించినట్టుగా ఈరోజు కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. నిన్న మనం చూసుకుంటే వరంగల్ దగ్గర నర్సంపేట దగ్గర డ్రైవర్ శంకర్ గౌడ్ అన్న చనిపోవడం జరిగింది. అన్న గురించి ఈరోజు మనందరం కూడా మౌనం పాటిద్దామని చెప్పి కూడా 2 నిమిషాలు మీరందరూ మౌనం పాటించాలని చెప్పి కూడా మీరందరినీ కోరుకుంటున్నాను. జోహార్ శంకర్ గౌడ్ అన్న జోహార్ శంకర్ గౌడ్ అన్న. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, గోడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు ఆర్టీసీ బస్ డిపో చెన్నగిరిలో బస్ డిపో దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే గత 3 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతుందో మీ అందరికీ తెలుసు. గతంలో ఆర్టీసీ సమ్మె ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డని విషయం కూడా గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానప్పుడు అడ్డమైన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిరు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. మీరు ఎలక్షన్ టైంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆర్టీసీ కార్మికులకి అవి వెంబడి అమలు చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ఈరోజు 40 రోజులైంది మీకు తెలియజేసి ఇప్పటి వరకు కూడా మీకు చీవకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. నిన్న చూసుకుంటే మన నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ అన్న కూడా పెట్రోల్ పోసుకొని ఈరోజు తగలబెట్టుకొని చనిపోయే పరిస్థితి. ఈ సావుకి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఈ సమ్మెలో భాగంగా ఈ శంకచర్ల డిపోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తున్నారో వీళ్ళ పైన ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కానీ ఏమైనా తప్పుడు చిల్లర మల్లర ఏషాలు వేస్తే వీళ్ళ మీద మన కేసులకు ప్రయత్నం చేస్తే
రేవంత్ రెడ్డి ఇట్లు ముట్టడించడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్మికులు, ఈ ఆడబిడ్డలు కానీ, ఈ డ్రైవర్ అన్నలు కానీ ఈరోజు ఎండలో కూర్చొని ధర్నాలు చేస్తుంటే, ఎండలలో పోకండి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారని చెప్పి కొద్దిగా న్యూస్ లో వస్తుంటే, ఆ చావులకి, ఆ ప్రాణాలకి లెక్క చేయకుండా ఈరోజు మన డ్రైవర్ అన్నలు ఎండ అయితేంది, వాన అయితేంది, మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పి ఈరోజు రోడ్లపైకి వచ్చి ఎండలో కూర్చొని ఈ అన్నలు ఈరోజు ధర్నాకు దిగిరు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కదా కేవలం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ ఆర్టీసీ కార్మికులు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన మాకు ఎలాంటి కోపం లేదు. మాకు కావాల్సింది ఒకటే, ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే మేము ఉన్నామో మా పిఆర్సీలు, మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మాకు చెల్లించు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు చెప్తున్నారు. మీరు కడుపులో ఖర్చులు పెట్టుకొని మౌలను కౌలించుకుంటారా అని చెప్పి కూడా ఈరోజు అన్నలు బాధపడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ ఆర్టీసీ కార్మికులని ఎంబడే ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పు నేను చేయొద్దని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానప్పుడు ఇదే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా ఏం మాట్లాడినో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మీద మరి శవాల మీద పేరాలు వేసుకున్నట్టు వ్యవహరిస్తుందని చెప్పిండు. మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి కూడా ఈ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్కువ జాగ్రత్త. నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ తరఫున ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిలుచుకొని కావాల్సిన బకాయిలు ఏమైతే ఉన్నాయో వీళ్ళందరికీ మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోకుండా ధర్నాలకు దిగితే నువ్వు టెంపరరీ డ్రైవర్లను పెట్టి ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లకు గురి చేస్తున్నావు. ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయితే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్క కేసు రేవంత్ రెడ్డి గారి పైన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పటికే 3 రోజులు దగ్గరకు వస్తుంది. ఆర్టీసీ కార్మికులు కలుసుకుంటే ఢిల్లీనే కదిలించారు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆర్టీసీ కార్మికులు అండలు ఈరోజు ధర్నాలకు దిగితే ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క పిల్లలు, విద్యార్థులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అరే పొద్దుగాల లేస్తే మనకి బస్సులు నడిపించుకుంటూ మన ఆఫీసుల దగ్గర అక్కడిక్కడ దింపి ఆర్టీసీ అండలో ఈరోజు ఎండ కొడుతుంటే ఎండ సైతం లెక్క చేయకుండా రోడ్ల మీద కూర్చుంటారు అంటే ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మా మమ్మీ డాడీ అందరూ కూడా రోడ్లపై పోయి ధర్నాలు చేస్తున్నారు. మా మమ్మీ డాడీకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత అని చెప్పి కూడా వీళ్ళందరూ పిల్లలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ పిల్లలు కాదు, మా లాంటి వాళ్ళు అందరూ పుట్టుకొస్తుంటారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఈ మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. నేను ఇప్పటికైనా నువ్వు అతి తొందరగా ఈ ఆర్టీసీ కార్మికులని ఎంబడే ప్రభుత్వంలో విలీనం చేసి పిఆర్సీలకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా చెల్లించి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను.